నమస్తే. తెలంగాణలో ఎలక్షన్ సీజన్ నడుస్తున్నది. ఒకవైపున ఎంపీ ఎన్నికలు, ఇంకొక వైపున మే 27వ తేదీన అంటే మనం 13వ తేదీన ఎంపీల ఓట్లు వేయబోతున్నాం. మే 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఖాళీ ఉన్నది. ఆ స్థానం పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో గెలిచారు ఆయన ఎమ్మెల్సీగా. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశాడు జనగాం నుంచి. అక్కడ కూడా గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ ఉంది. ఆ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ స్థానానికి పోటీ చేయబోతున్నారు. సో మొత్తానికి ఆయన్ని ఎంపీ అన్నారు, కరీంనగర్ అన్నారు, భువనగిరి అన్నారు, రకరకాల వార్తలు వచ్చినాయి. చివరికి ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో మరి సంతృప్తిగా ఉన్నారా? ఒకవేళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గెలుస్తారా? లాస్ట్ టైమే అటు ఇటుగా రిజల్ట్ కొంత తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి సిచ్యువేషన్ ఏంటి మాట్లాడదాం. నా ముందు తీన్మార్ మల్లన్న ఉన్నారు. నమస్తే మల్లన్న గారు. నమస్తే రఘు. సో ఎంపీ అన్నారు, భువనగిరి అన్నారు, కరీంనగర్ అన్నారు. కరీంనగర్ చివరి వరకు పేరుందని అన్నారు. సరే, ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు ఎక్కడ మిస్ అయింది? మిస్ అని కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 నెలల క్రితమే ఆయన క్లారిటీగా చెప్పింది, ఎమ్మెల్సీ నాకు మండల్లో అవసరం ఉంది, మళ్ళీ నీ వాయిస్ మండల్లో ఉండాలి, మండల్లో నువ్వు ఉండడం వల్ల బెనిఫిట్ జరుగుతుంది ప్రజలకి, కాబట్టి నువ్వు ఆ వర్క్ స్టార్ట్ చేయని చెప్పి గతంలోనే ఆయన నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఎన్రోల్మెంట్ ఆ కార్యక్రమంలో మొత్తం 3 జిల్లాలు తిరిగి ఆ కార్యక్రమాలు చేయించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి బలంగా ఏముండంటే మల్లన్న మండలికి రావాలని ఉండే, నాకుండే ఎంపీగా పోటీ చేస్తే బాగుండని నాకుండే. కానీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారే విజయం సాధించాడు. ఎట్టి పరిస్థితిలో మల్లన్న మండలికి రావాలని చెప్పి నన్ను మండలి వైపు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. అయితే నేను భువనగిరి కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం. భువనగిరికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరితో పాటు నేను కూడా దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఒకానొక దశలో కరీంనగర్ కూడా పరిశీలించారు. కరీంనగర్కి పేరు పరిశీలించిన తర్వాత మళ్ళీ అధిష్టానం అంతా నిర్ణయానికి వచ్చి, లేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది కాబట్టి దానికి తీన్మార్ మల్లన్ననే సూటబుల్ క్యాండిడేట్ కాబట్టి ఇంకా ఆయనకి ఇవ్వడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి సో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కన్ఫర్మ్ చేసింది. సో కానీ మీరు చివరి వరకు వదిలిపెట్టలే కదా? అయితే భువనగిరి లేకపోతే కరీంనగర్ అయినా చివరి వరకు వస్తుందని ప్రయత్నం గట్టిగా చేసినట్టున్నారు. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేశారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీకు ఎమ్మెల్సీగానే ఉండాలి, మండలిలో నువ్వు ఉండాలి మల్లన్న అని చెప్పినప్పుడు ఎందుకు ఆ ప్రయత్నాలు కొనసాగినాయి? అంటే ప్రయత్నం చేయడం తప్పు అనిపించలేదు, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అపోజ్ చేయలేదు. ఓకే, ప్రయత్నం చేస్తే తప్పు అనిపించలేదు కాబట్టి నేను ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అందరిలాగానే నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా. నేను ఫైరవీలు అట్లాంటివి ఏం చేయలే, కానీ అందరిలాగా దరఖాస్తు పెట్టుకున్నా. వాళ్ళు చివరి దాకా ఆ పేరును తీసుకుపోయి పరిశీలించడం వరకు మాత్రం ఆ కార్యక్రమం జరిగింది. అంతే తప్ప కానీ ఇంకా వేరే అంశం లేదు. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పిండన్న విషయం నేను మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిన. సీఎం గారు ఈ మాట అన్నారు, ఎమ్మెల్సీగా వర్క్ స్టార్ట్ చేయండి, దానికి అభ్యర్థి ఉంటారు అనేది మాట చెప్పిండు. ఆ విషయం చెప్పినా ఫిర్బీ ఈ ప్రయత్నం కూడా చేసిన. అంటే మీరు ఎమ్మెల్సీ కంటే మండలిలో కూర్చోవడం కంటే పార్లమెంట్లో కూర్చుంటే బెటర్, అదే పెద్ద పదవి అని మీరు భావించినారా? లేదు, పార్లమెంటు మండలి అనేది కాదు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నేను దాదాపుగా ఒక 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది అందులో ఉండేటువంటి పట్టభద్రులకు. సో ఇక్కడ 5 ఎంపీలు ఉంటారు, దాదాపు 7 మంత్రులు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థలో నేను వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఎక్కువ భాగంలో ఇతను వర్క్ చేయడం బెటర్ అనుకున్నాడు ఏమో. సో మరి వై ఎంపీ అని ఎందుకు మీరు ఎక్కువ ఫోకస్ చేశారు? దానికి అది కావాలి అని ఎందుకు పట్టుబట్టారు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు అవకాశాలు పెంచుదాము అనేటువంటి సందర్భంలో ఒకానొక దశలో దరఖాస్తు చేసుకుంటే కూడా తప్పలేదు కదా, చేసైతే పెట్టండి అనేటువంటి మాట చెప్పినారు. ఓకే, సో అందుకు మీరు అప్లై చేశారు. సో మొత్తానికి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును. సో లాస్ట్ టైమే కొంచెం అటు ఇటు అయినట్టుంది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఈసారి ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పోయినసారి రఘు వాస్తవానికి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సృష్టించింది ఎవరు రఘు? టీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సృష్టించింది. అవును. ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17,000 దొంగ ఓట్లను పట్టించడం జరిగింది. అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తద్వారా ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ప్రజలు నన్ను గెలిపించే ప్రయత్నమే చేసినారు, ఉండాలి మల్లన్న లాంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. కాకపోతే అప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల
ఓడిపోవడం జరిగింది. ఒక 5-6 వేల తేడాతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అవకాశం ఈ రూపంలో వచ్చింది. మరి అది రాసిపెట్టుందేమో, తీన్మార్ మల్లన్నకి పట్టభద్రులే పర్ఫెక్ట్ అనుకొని రాసిపెట్టుందేమో, ఆయన జనగామలో గెలవడం, ఆయన రాజీనామా చేయడం, ఉప ఎన్నిక రావడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, ఇవన్నీ చకచక జరిగిపోయినటువంటి వ్యవహారాలు. సో మొత్తానికి పార్లమెంట్ కంటే ఇది కొంచెం విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. పార్లమెంట్ అని ఓట్లు ఉండకపోవచ్చు కానీ విస్తీర్ణం అయితే ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే గతంలో కంటే ఈసారి చాలా మెరుగ్గా ఉంటుంది రఘు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎక్కడ అధికారంలో లేను, సింగిల్ వార్డు మెంబర్ కూడా గాను, లేకపోతే మా తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరు రాజకీయాల్లో లేరు. నేను మీలాగానే మనమంతా కలిసి పోరాటం చేసుకుంటూ వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చేస్తూ ఉన్నాం. పోయినసారి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళ పరిస్థితి ఎట్లుండనో మీరు అందరూ చూసారు. మనకు ఆ డబ్బు లేకపోయినా కూడా ప్రజలందరూ ఆశీర్వదించే ప్రయత్నం చేశారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి ఈసారి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల కొంత నమ్మకం ఏర్పడ్డది వాళ్ళకి. ఇటీవల భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, లేకపోతే ఇప్పుడు ఆగస్టులో చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ రిటైర్మెంట్స్ తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ల విషయంలో కానీ, ఇవాళ మేము ఈ ప్రభుత్వంలో చదువుకుంటే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనేటువంటి ఒక భరోసాతో నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగస్తులు ఇవాళ మీరు నేను అందరం కలిసి గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కొంత పాత్ర వహించడం, ఆ పాత్రలో అప్పుడు జీతం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతం వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం మనం అంతా. ఓకే, కాబట్టి ఉద్యోగస్తులు ఓవైపు సంతోషంగా ఉన్నారు, అటు అడ్వకేట్స్ కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రభుత్వ టీచర్లు కానీ అందరి వాళ్ళ కొంత ప్రభుత్వం పైన నమ్మకంతో, దట్టు మళ్ళా ఇంకా తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసిండు, ఈసారైనా మల్లన్నకు ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. పోయినసారి కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. పోయినసారి 3-4 రోజులు లెక్కింపే జరిగింది. బహుశా ఈసారి అది ఉండకపోవచ్చు అని నేను నమ్ముతా ఉన్నాను రఘు. అంటే ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే నేనైతే 1 లక్ష ఉంటుండొచ్చు ఈసారి అని అనుకుంటున్నాను రఘు. ఇప్పుడు పోయినసారి పోటీ చేసిన దానికంటే ఈసారి మల్లన్న పరపతి, మల్లన్న యొక్క పలుకుబడి, మల్లన్నకున్న ఇదంతా కూడా పాజిటివ్నెస్ అంతా తగ్గిపోయింది అన్న ఒక చర్చ కొంతమంది తీసుకొస్తున్నారు. అంటే సహజంగా ఏముంటుంది రఘు, అధికార పక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు స్పేస్ ఎక్కువ ఉంటుంది మాట్లాడడానికి, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు మనమందరం కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం కదా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే రఘు, ప్రతిరోజు ఈపే వాళ్ళు కావాలి కదా మల్లన్నది, ప్రతిరోజు మల్లన్న ఆఫీస్ ధ్వంసం కావాలి కదా, ప్రతిరోజు మల్లన్న కంప్యూటర్లు వలగాలి కదా, మేము చూసి ఆనందపడాలి కదా అని అనుకుంటారు. ఎవరికి జీవితాలు ఉన్నాయా రఘు? నాకు భార్య పిల్లలు ఉంటారు, నాకు కుటుంబం ఉంటుంది, నాకు ప్రజలు ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు ఏడవాలని కోరుకోవడము, ప్రతిరోజు ఈయన జైలు ఉండాలని కోరుకోవడం, ఇది కూడా కరెక్ట్ కాదు కదా. నేను పోరాడే వరకు పోరాటం చేసిన, ఆ తర్వాత నేనే చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నా పర్ఫార్మెన్స్ మీద రైట్ టు రీకాల్కు నేను సిద్ధము. నేను రైట్ టు రీకాల్కు నేను నా పర్ఫార్మెన్స్ మీద సిద్ధమవుతూ వస్తా ఉన్నా నేను ఇప్పటికి కూడా. అంటే నేను ఎక్కడ కూడా ట్రాక్ తప్పడం కానీ ఇంకో కార్యక్రమాన్ని కాదు. మార్పు ఏందనంటే నేను విపక్షం నుంచి అధికార పక్షం వైపు వచ్చాను. సహజంగానే అధికార పక్షంలో ఉన్నప్పుడు మనకు కొంత స్కోప్ తక్కువ ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు అది మీకు తెలియంది కాదు. అంతే తప్ప కానీ తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా ఏమైనా పదవులు అనుభవించిండా, లేకపోతే ఏమైనా కుంభకోణాలు చేసిండా, లేకపోతే ఏమైనా కబ్జాలా ఏం చేసిండని తీన్మార్ మల్లన్న మీద వ్యతిరేకత ఉంటుంది. తీన్మార్ మల్లన్న క్లీన్గా ఉన్నాడు, ఇలా తెల్ల పేపర్ లాగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు అంతేందుకు రఘు, మా గ్రామంలో మాదాపురం అనేటువంటి విలేజ్లో టికెట్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష మీటింగ్ పెట్టి జెండాలు పక్కకు పెట్టి ఈసారి మనం తీన్మార్ మల్లన్నకు 1 ఓటు కూడా మిస్ కావద్దు మన ఊర్లో అని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఎన్ని ఓట్లున్నాయి మీ ఊర్లో? మా ఊర్లో పట్టభద్రులు దాదాపు 300 పైచిలుకుంటారు. ఓకే, 200-300 పైచిలుకుంటారు. వాళ్ళంతా తీర్మానం చేసుకొని 1 ఓటు కూడా పోవడానికి వీల్లేదు అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. నిజంగా తీన్మార్ మల్లన్న నేను ఇంటికాడ, నా ఇంట్లో, నా ఊర్లో, నేను పుట్టి పెరిగిన ఊర్లో ప్రజలంతా ముక్త కంఠంతో మల్లన్న మావాడు గెలవాలి అని చెప్పి కోరుకుంటున్నారంటే మిగతా ప్రజలు కూడా. నా పాయింట్ ఏంటంటే పోయినసారి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా గణనీయమైన ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. ఒకవేళ ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే మల్లన్నకు అంత క్రేజ్, అంత ఇది ఉండేదా? సరే సిచ్యువేషన్స్ ఇవన్నీ పనిచేస్తాయి అనుకోండి, అఫ్ కోర్స్. ఒకటి రఘు, తీన్మార్ మల్లన్న వాతావరణాన్ని మార్చదలుచుకుంటే నేను ఈజీగా మారుస్తాను. కానీ ఈ ప్రజలు ఉరికి ఆయాసపడ్డారు.
10 ఏళ్ల కాలం పాటు అనేక ఇబ్బందులకు పాలయ్యారు. వాళ్ళకి మంచి జరిగే కాలం కూడా కావాలి రఘు. వాళ్ళకి మంచి జరిగేటువంటి కాలం కూడా కావాలి. సమస్యను ఎత్తి చూపడమే కాదు, ఎత్తి చూపిన సమస్యలకు అనేక పరిష్కారాలు మనం చూపించే ప్రయత్నం చేసినాం. అందులో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. అంతే తప్ప కానీ ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎట్లా పోటీ చేసినా ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలియంది కాదు. పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల కోసం ఆ రోజు ఎంత నిబద్ధతతో ఉన్నామో ఈ రోజు కూడా అంతే నిబద్ధతతో ఉన్నాం. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని నిన్న పొద్దున పోయిన తర్వాత నేను ఏది అధిష్టానం సీటు అనౌన్స్ చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మొదటగా మాట్లాడింది, సార్ ఉద్యోగస్తుల డిఏ గురించి ఒకసారి ఆలోచించాలి సార్ అని చెప్పిన. ఎస్ తప్పకుండా మళ్ళీ అని చెప్పిన మాట. నేను పోయి అక్కడ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పలే, ఫస్ట్ పోయి చెప్పిన మాట ఇది. అంటే నేను క్లారిటీతో ఉన్నా రఘు, ప్రజలు కూడా ఓటర్లు కూడా క్లారిటీతో ఉన్నారు. ఈసారి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఒకసారి మండల్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది, నా క్లారిటీ ఉంది అందరికి. ఒకవేళ ఏమి జరగకపోతే తీన్మార్ మల్లన్న రెఫరెండానికి సిద్ధం అంటున్నాడు కదా, రైట్ టు రికాల్కి సిద్ధం అంటున్నాడు కదా. ఈ మాట చెప్పి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా ఎవరికన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, అది చేసి చూపెట్టారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం మీకు మరింత తోడైందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి ఆ సింబల్ లేదు రఘు, దీంతో నేను పోటీ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ బలం కూడా మనకు యాడ్ అవుతుంది. ఆ రోజు యాడ్ అయింది, ఈ రోజు కూడా యాడ్ అవుతుంది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మళ్ళీ గెలిస్తే తప్పేం కాదులే అనేటువంటి ఉదారభావంతో ఆ రోజు కూడా వ్యవహరించారు. ఈ రోజు కొద్దిగా ఓన్గా మా అభ్యర్థి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే కొండా సురేఖ గారు కానీ, సీతక్క గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ నేను అభ్యర్థిని. ఇప్పుడు ఓకే వీళ్ళందరి అభ్యర్థిని నేను. వీళ్ళందరికీ మా వాడిని గెలిపించుకునేటువంటి బాధ్యత మాకుందనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తే మొత్తం 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 34లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి కేవలం 2. ఒకటి జనగామ, రెండోది సూర్యాపేట. ఈ 2 ఉన్నాయి. సో అక్కడ ఖమ్మము, నల్లగొండ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖమ్మం, నల్గొండ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎప్పుడు కూడా పై చేయిలోనే ఉంటుంది. సరే కొంతవరకు మొన్న బీఆర్ఎస్ ఏదో అదిరిచ్చో బెదిరిచ్చో ఏదో కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ తన పాత రూపానికి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ తన మళ్ళీ గ్రౌండ్ రూట్లోకి వెళ్ళిపోయి అక్కడ బలపడ్డది. ఇది అడిషనల్గానే నాకు ఆడేటువంటి అసెట్ కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, మిగతా అన్ని పక్షాల నుంచి ఓట్లు మీకు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు పోటీలో రంగంలోకి దిగుతున్నారు. సో మీరు ఒక సెక్షన్కి దగ్గర అయిపోయినారు కదా. లేదు, అక్కడ బీజేపీ క్యాండిడేట్ని పెడుతుంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెడుతుంది, ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన వాళ్ళు పోటీ చేస్తారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఒక సెక్షన్కి పరిమితమైన ఒక నాయకుడిగా మిగిలిపోలేదా? లేదు రఘు, అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే గ్రౌండ్లోకి పోతే తీన్మార్ మల్లన్నతోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంచిగానే ఉంటారు. సరే అధినాయకత్వం మంచిగా ఉండకపోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంచిగానే ఉంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మంచిగానే ఉంటారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు నన్ను ఆప్యాయంగా చూస్తారు. ఎక్కడికి పోయినా మనవాడు మన కోసం ఎన్నడూ లేనప్పుడు కొట్లాడినటువంటి వాడు, అనేక కేసుల పాలైనటువంటి వాడు అనేటువంటి ఒక భావంతో ఉంటారు. ఇదంతా అడిషనల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ నేను ప్రజలందరి వాడుగా చూస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఇదంతా ఒక అడిషనల్ ఫోర్సెస్గా యాడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెద్దలు కోదండరామ్ సార్, ఆయన ఆశీర్వాదం, ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా పోటీ పడ్డటువంటి వ్యక్తులు మేమే. ఆయన అసలు అదే కదా, మీ ఇద్దరి మధ్యనే కదా ఫైట్. అవును, ఫైట్. మీ ఇద్దరు పోటీ చేసి ఎవరో ఒకరు తప్పుకోకపోవడం వల్లనే కదా పల్లారాజేశ్వర రెడ్డి గెలిచింది. అవును, అది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ సార్ కానీ, నేను కానీ మేమంతా కలిసి ఒక కథంతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇంకా బయట వాళ్ళకి మేము అంత స్పేస్ కూడా ఇవ్వదలుచుకోలేదు, వస్తుందని నేను అనుకోవట్లేదు బయట వాళ్ళకి కూడా. సో కోదండరామ్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారా? సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసి నడుస్తూ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన సేవలకు గుర్తించే కదా కాంగ్రెస్ పార్టీ. సో మల్లన్న అనగానే ఒక బీసీ మూవ్మెంట్ని ఎలక్షన్స్కి ముందు ఆ వాదాన్ని బలంగా వినిపించిండు. సో ఇప్పుడు నల్గొండ రెడ్ల దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అన్న అడగాలి, ఒక బీసీ ఖమ్మం రెడ్ల దగ్గరికి వెళ్ళి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఓటేయండి అని అడగాలి. అంటే నేను ఒక బీసీ గెలుస్తా అంటే వద్దంటారా రఘు? నేను బీసీని కాదా? ఒక బీసీ గెలుస్తా అంటే తప్పేం కాదు కదా. ఓకే, కాబట్టి నాకు ఒక అపార్చునిటీ వచ్చింది. ఈ అపార్చునిటీని ఒక బీసీని గెలిపించడానికి వీళ్ళెందుకు వద్దు అంటారు? వీళ్ళందరికీ మీరు ఒక ఎనిమిలాగా మిమ్మల్ని చూస్తారేమో, అవకాశం ఉంది. అట్లేం లేదు రఘు, పుట్ట రాజకీయాలు చాలా ఉంటాయి కదా. ఎన్నికలు అయ్యే వరకే ఎనిమిస్ ఉంటారు రఘు. ఎన్నికలు అయిన తర్వాత ఎవరికి ఎవరు ఎనిమిస్ ఉండరు.
ఓకే. ఎన్నికలయ్యే వరకు రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరికి ఎవరు విభేదాలు ఉండరు, ఎవరితో ఎవరు కీసులాటలకు పోరు, ఎవరితో ఎవరు కొట్టుకోవడానికి పోరు. ఎన్నికల్లో విషయాన్ని ప్రజలకు అర్థం చేయడం కోసం, లేకపోతే మన వాదాన్ని ప్రజలకు చెప్పి ఒప్పించడం కోసం మాట్లాడేటువంటి తరుణంలో ఈ పరస్పర విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న ఒకడే కాదు, లేకపోతే ఇంకెవరో ఒకరే కాదు, అందరు ప్రజలంతా సమిష్టిగా అనుకొని చేసినటువంటి నిర్ణయం కాబట్టి ఎన్ని విభేదాలున్నా కొన్నిసార్లు పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు వేసే ఓటర్లందరూ డిగ్రీ కంప్లీట్ అయిన ఓటర్లు, పట్టభద్రులు. అవును. సో ఈ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళంటే ఉద్యోగాలకు రెడీ అవుతున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు, నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ పట్ల కూడా అంత సంతృప్తిగా లేరు అన్న ఒక వాదన ఉన్నది. అంటే మీరు ఇచ్చిరా ఉద్యోగాలు 30,000 గతంలోనే వచ్చినాయి కదా, కాంగ్రెస్ ఏమి ఇచ్చింది? సో ఆ తరహా చర్చ మీకు ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందేమో? అంటే విషయం నిన్న కేసీఆర్ అంటుండే మెగా డిఎస్సీ అన్నారు, వచ్చిందా మీకు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలో డిఎస్సీ ప్రాసెస్ నడుస్తుంది, ఆయనకు తెలియకపోతే ఆయన ఏం చేయగలుగుతాం. కానీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ప్రాసెస్, టెట్ నిర్వహణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఓకే, 10 ఏళ్లలో నువ్వు చేయలేని పని మేము చేస్తా ఉన్నాం కదా. అసలు నువ్వు ఉద్యోగస్తులను ఏడా రిటైర్ కానీ ఇచ్చినావని నువ్వు ఇప్పుడు ఆగస్టులో రిటైర్ అవుతా ఉన్నారు ఉద్యోగులంతా చాలా మంది. ఓకే, కొత్త నోటిఫికేషన్లన్నీ ఆగస్టులో వస్తాయి కదా రఘు. కేసీఆర్ గారు కూడా ఉద్యోగాల గురించి డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే ఇక అది ఎవడన్నా నోటితో నవ్వుతాడు. నువ్వు ఉద్యోగాలు వేస్తుంటే నువ్వు గద్దెనే దిగకపోతుంటివి, ఆ పని నువ్వు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులు ఈ 4-5 నెలల పరిపాలన మీద సంతృప్తిగా ఉన్నారా? మీ వైపు వస్తారా? 100% వస్తారు రఘు. ఎందుకు రారు? రేపు నిరుద్యోగుల గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడా? నిరుద్యోగుల వాయిస్ వినిపించడా? ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి నిరుద్యోగులను 100% వాళ్ళని సంతృప్తి పరచడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళ మన్నలు పొందుతుంది. గత ప్రభుత్వం లాగా ఈ పరిపాలన ఉండదు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన విధానం లాగా ఉండదు. నిరంకుశత్వంగా వ్యవహరించదు, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు స్వేచ్ఛనిస్తూ, ఆఖరికి ఇందిరా పార్క్ కాడ నీకు ఉద్యోగం రాకపోతే ధర్నా చేసుకో అని చెప్పి ధర్నా చౌక్ ఓపెన్ చేయించి అక్కడ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ నిరుద్యోగ సోదరులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ ఎవరైనా 4 నెలల కాలం రఘు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ప్రజలకు పెట్టిన దానికంటే కేసీఆర్ తెచ్చిన అప్పులకు కట్టడానికి 29,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. సో ఈ రకంగా పోతా ఉంది. అయినా కూడా ఉద్యోగస్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒకటి వనరులు సమకూర్చుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రజలకు కనిపిస్తూ ఉంటాడు. ఇవాళ ఒక పార్టీలో చేరిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయాల్సిందే, అదర్వైజ్ బయటికి నెట్టేస్తారు. అటువంటి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడగలుగుతాడు మండలిలో? అంటే ఒక విషయం, రేవంత్ రెడ్డి చెప్పిందే మాట్లాడాలా, లేకపోతే ఇంకో మంత్రి చెప్పిందే మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేసే పని నేను చేపిస్తా కాంగ్రెస్ పార్టీ తోటి. మీరు ఒక్కరు ఏం చేయగలుగుతారు? ఎందుకు చేయలేము? పార్టీని నా బాధ్యత, పట్టభద్రుల వరకు నా బాధ్యత, వాళ్ళ సమస్యలు నా బాధ్యత. కాబట్టి నేను ఆ దాంట్లో ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని మెప్పించగలుగుతాము, ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతాము. ఆ కార్యక్రమం చేయాలి కదా రఘు. ఇప్పుడు ఆపోజిషన్లో ఉంటే ఇలా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచి ఏం చేసిండు? ఆయన స్వార్థం కోసం గెలిచి రాజీనామా చేసి అవతల పాడేసి పాయ. ఇప్పుడు పట్టభద్రులందరినీ వట్టిగానే ఫూల్సుని చేసిపోయిండు కదా. ఆ రోజు నేనుంటే నా గలం ఎట్లుండేది, నా పరిస్థితి ఎట్లా ఉండేది? ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈ రోజు కూడా అట్లే ఉంటా. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేటువంటి ఛాయిస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీలో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు కొంతమంది జీవో 46 బాధితులు మీ దగ్గరకు వస్తే వాళ్ళని బెదిరించిరని, వాళ్ళని తిట్టిరని రకరకాలుగా మీ మీద ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఒక విషయం రఘు, ఇక్కడికి కొన్ని 100 మంది వచ్చిపోతూ ఉంటారు. బెదిరించుడు తిట్లు కార్యక్రమాల కోసం కాదు ఇది పెట్టుకుంది. మేము ఎవరిని బెదిరించాం కూడా. మేము ఎందుకు అంటాం, మేము ఎందుకు బెదిరిస్తాం? ఇది బెదిరింపులు అడ్డానా ఇదేమన్నా? వాళ్ళు ఏదన్నా అనుకుంటే నేనేం చేస్తా కానీ, ఓకే, వాళ్ళు ఏదన్నా అనుకుంటే నేనేం చేయలేను. చాలా మంది పిల్లలు నిన్ననో మొన్న ఫోన్ చేసిరు, అన్నా అది జరిగిపోయిందన్నా, ఇక మరి ఏం చేస్తామన్నా, గతంలో ఇది కూడా గతి లేదు కదన్నా అనే పరిస్థితి. అంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోరగు, నేను నన్ను అన్నోళ్ళని ఎవరిని కూడా నేను రిటర్న్ అన్నాను. అది అబద్ధం అయితే అసలే పట్టించుకోను. ఇక ఓకే, అబద్ధం అయితే అసలే పట్టించుకోను. నన్ను ఎవరో సోషల్ మీడియాలో అన్నారని నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను తిట్టాను, ఒక చిన్న ప్రూఫ్ ఉండాలి కదా రఘు. తీన్మార్ మల్లన్న గిది అనడానికి ఎవరి కాడ ఏ ప్రూఫ్లు ఉండవు.
వట్టిగానే బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి రఘు, ఇటువంటి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న వాళ్ళందరి వాడు కూడా, నేను కొందరు వాడిని కాదు, వాళ్ళందరూ కూడా నేను ఆపుతున్నే, వాళ్ళందరి మనిషిని నేను. చాలా యూట్యూబ్ ఛానల్స్ సరే నా మీదతో పాటు మీ మీద ఇంకా విపరీతంగా నడిపిస్తూ ఉన్నారు కదా పెద్ద ఎత్తున. అంటే వీళ్ళంతా ఒకటి నువ్వు నేర్చుకోవాల్సింది రఘు, నువ్వు కూలికి పెట్టుకున్నాడు కూడా అంత మంచిగా పని చేయండి నీ గురించి. ప్రచారం భయంకరమైన ఇది. అయితే అబద్ధాన్ని కూడా ఎప్పుడు వెంటనే కట్ చేయొద్దు రఘు, దాన్ని ఇంకా రీచ్ చేసి పెట్టి లాస్ట్ కట్ చేయాలి దాన్ని. అప్పటిదాకా వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నీ కోసం రూపాయి అనా పైసా ఖర్చు లేకుండా నీ కోసం పని చేసేవాడు ఎవడంటే వాడే. అర్థమైందా? మనతో పని చేయించుకోవాలి, పని నేర్చుకోవాలి మనం. వానికి పని అప్ప చెప్పాలి, ఎప్పుడు ఖాళీ ఉంచకూడదు, వాడికి ఏదో పని అప్ప చెప్తా ఉండాలి అన్నట్టు. వారికి ఎప్పుడు కూడా మనిషికి పాజిటివ్ ఎప్పుడు ఉండకూడదు 100%, కొంత నెగిటివ్ ఉండాలి. అంటే మనని మనం కరెక్ట్ చేసుకోవడానికన్నా పనికి వస్తుంది, లేకపోతే నిన్ను గొప్పని తయారు చేస్తానికన్నా అది పనికి వస్తుంది. అంతేనా? 100% రఘు, అంతే. అంటే ఆ నెగిటివ్ ఇంకొకరికి నష్టం చేయకూడదు కదా. ఎవరికి నష్టం చేస్తాం? మనం ఆ నెగిటివ్ అది ఎంతసేపు ఉంటుంది? నిజం బయటికి రానంత సేపు ఉంటుంది. నిజం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ అంతా బుస్సున ఏది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళని ఏం చేయాలంటే, ఇప్పుడు వాడు చేస్తుంది తప్పనేది నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు నువ్వు ఖండించకూడదు, వెంటనే పైకి లేపాలి, ఇంకా పైకి లేపుకొని రావాలి, ఇంకా పైకి లేపుకొని వచ్చి మొత్తం సమాజం అంతా దీని సంగతి ఏందన్నప్పుడు చెప్పాలా. అప్పటిదాకా దాన్ని లేపుతూనే ఉండాలి. అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో కేసీఆర్ ఈ నిర్ణయాలు కలవరిస్తూ ఉన్నాడు కదా. TV9 డిబేట్లో కూడా మొదటి క్వశ్చన్ దాంతో స్టార్ట్ చేసాడు కదా, సోషల్ మీడియా ఈ లంగా యూట్యూబ్ ఛానల్ అవి. రఘు, ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రఘు, కానీ మనం ఒకరిద్దరం మనుషులమై కొట్లాడినప్పుడు ఈ మనని కిడ్నాపులు చేసి, దాడులు చేసి, హత్యాయత్నాలు చేసి, జైళ్ళల్లో బంధించి కుటుంబాలను చిత్ర హింసలు పెడితే, మీ ఇంట్లో మీ సతీమని, నా ఇంట్లో నా సతీమని, 4 గోడల మధ్య చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఎన్ని రోజులు కన్నీళ్ళు పెట్టి ఉంటారు రఘు. అవును, వాస్తవం. ఇందులో ఎవడి పాత్ర నన్ను ఉందా? ఇప్పుడు మాట్లాడటానికి పాత్ర ఎవడు ఉండడు రఘు. నీవు ఏం చెప్తారు ఇప్పుడు? వాళ్ళ లెక్క ప్రకారం నువ్వు పోయినవే అనుకో, నువ్వు రోజు తన్నులో పడాలంటే నువ్వు రోజు తన్నులే పడాలి కదా, నువ్వు రోజు తనిపించుకోవాలి కదా, నువ్వు ఖాళీగా ఉంటే ఎట్లనే అని అంటారు. వాళ్ళది ఏం పోయింది? మస్తుగా చెప్తారు. వాళ్ళది ఏం పోలే. ఈ సమాజాన్ని మార్చాలనుకునేవాడు అనేక రకాల రూపాల్లో పైకి పోవాలని చూస్తూ ఉంటాడు. ఆ వాయిస్ నేను రేపు మాట్లాడే మాట మండల్లో రికార్డ్స్లో ఉంటుంది రఘు, అది అక్షరబద్ధం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది యూట్యూబ్లో ఉంటుండొచ్చు, కానీ రేపు అక్షరబద్ధం అవుతుంది. తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, పోలీసులు, అడ్వకేట్లు, ఎవరి విషయంలో అయినా ఎక్కడైనా నేను కంప్లీట్గా డాటా తీసుకొని మాట్లాడినా వాళ్ళ గురించి. కానీ కొద్దిగా వీళ్ళు చెప్పినట్టుగా ఒక ఆయన చెప్తాడు, సపోజ్ ఖాళీగా వానికి ఏం పని ఉండదు అని బొమ్మకి ఏం పెట్టాడు, ఇక వట్టినే పెట్టి ఏ రఘు నువ్వు హౌలగా అని రాని పెడతాడు అలా. అంతే, వాడు ఎంత నీకోసం ఎంత పని చేసిండు చూడు. అంతే. అంటే ఒక అవలగాంతో ఇంకో అవలగాడే మాట్లాడగలుగుతాడు. అర్థమైందా రఘు? అంటే విషయం ఏంటంటే, ఈ విమర్శలు, ఈ ట్రోలింగ్లు, ఇవన్నిటిని కూడా వాటి గురించి నువ్వు ఆలోచిస్తే ఒక్క క్షణం ముందుకు పోలేవు రఘు. అవును, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోతారు ఎప్పటికీ. వాళ్ళకి ఇంకో పని ఉండదు కదా. వాళ్ళు అదే ఇక వానాకాలం సీజన్ లెక్క రాగానే అయిపోతుంది, మళ్ళీ కూడా ఇచ్చిటోడు లేకపోయేసరికి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, అంతే. మన పని అది కాదు కదా. ఈ సమాజం మన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, వీళ్ళు ఏదో చేస్తారా మనకు అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలి కదా రఘు. మనం ఆ పనే చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు యూత్ ఓట్స్ కొంత బీజేపీకి కూడా అనుకూలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అంటే మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అంత ఈజీగా వాళ్ళ దాన్ని తీసేయడానికి కూడా అవకాశం లేదు. సో మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే కొంత బలమైన గాలులు వీస్తున్నాయి వాళ్ళకు కూడా. అంటే దీని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం లేదా? ఉండదు రాదు, దీని మీద అసలే ఉండదు. ఎందుకంటే ఇది కొద్దిగా మెచ్యూర్డ్ పర్సన్స్ ఓట్స్. మరీ గుడ్డిగా దేని పడితే దానికి గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉండదు ఈ వ్యవహారం. ఒకవేళ అట్లే ఉంటే మనం సెకండ్ ప్లేస్ కూడా రాకపోదు. అలా మన మీద పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 20-25 వేల ఓట్లు సంపాదించింది. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే ఆ ఎలక్షన్లో ఇది ఇంపార్టెంట్. అందుకోసమే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ కూడా ఉన్నాయి. పార్టీ సింబల్స్ కూడా ఎందుకు ఉన్నాయి అంటే వేసేది మేధావి వర్గం కాబట్టి, అభ్యర్థిత్వాన్ని చూసేసేటువంటి ఎన్నిక కాబట్టి ఆ రకమైనటువంటి ఎన్నిక జరుగుతుంది. ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. చాలామంది భారతీయ జనతా పార్టీ సోదరులు ఈసారి మళ్ళీ అంటూ కూడా ఉంటే బెటర్లే అనుకునేటువంటి ఆలోచనతో కూడా ఉంటారు. సో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత అసెంబ్లీలో ఈ అంశాలు నేను ప్రధానంగా ఫోకస్ చేస్తా అని పట్టభద్రులకు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? ప్రభుత్వ మీరేమైనా అనుకున్నారా అసలు? ప్రధానంగా నాకు క్లారిటీ ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బిడ్డ కూడా ప్రభుత్వ పాఠశాలకు పోయేటట్టు ఉండాలి. ప్రభుత్వ విద్యను మెరుగుపరచాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఖతం చేయాలి. ఈ దోపిడీని ఖతం చేయాలి. విద్యను హక్కుగా ప్రజలకు అందించాలి. బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించాలి అనేటువంటి ఒక మంచి డ్రీమ్ అవుతుంది రఘుదా. కానీ ఒక చిన్న ఎమ్మెల్సీగా ఉండి ఇవన్నీ అంత ఈజీ కాదు కదా. పాలసీ మేకింగ్ మొత్తం అంతా మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. అంటే ఒక ఎమ్మెల్సీగా అంటే అటువంటిప్పుడు మరి మండలి ఎందుకు రాదు? దాన్ని ఎందుకు పెట్టిరు? దాన్ని ఎందుకు పెట్టిన నేను రిప్రజెంట్ చేయడం అంటే ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పట్టభద్రులు దాదాపు 4,60,000 మంది పట్టభద్రుల అభిప్రాయాన్ని నేను రిప్రజెంట్ చేయాలి. వాళ్ళ ఆలోచన రిప్రజెంట్ చేయాలి నేను. తద్వారా అది ప్రభుత్వానికి పోతుంది. శ్మశానంలో మాట్లాడుకున్నట్టు కాదు కదా. చట్టసభ అది. చట్టసభలోనే నేను మాట్లాడాల్సిన చోటే అది రఘు. నేను మాట్లాడాల్సిన చోటే అది. ప్రభుత్వం ముందు పెట్టాల్సిందే అక్కడ. సో పోయినసారి ఎలక్షన్స్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,500 నుంచి 2,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఇది వాళ్ళు తీసుకున్నారా, వీళ్ళు కూడా అమ్ముడు పోతారా అన్న క్వశ్చన్కి అసలు అవకాశమే లేదు. 100% అమ్ముడు పోయినారు చాలా మంది. మీరు కూడా చూసారు కదా. నేను ఓపెన్ మార్కెటే కనబడ్డది. మరి ఈసారి అలాంటి సిచ్యువేషన్ వస్తే అంటే పోయినసారి ఎన్నిక వేరు, ఈసారి ఎన్నిక వేరు. అంటే మీరు కూడా ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందా? లేదు రఘు, అట్లాంటిది ఏం లేదు రఘు. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వడం అంటే మళ్ళీ నేను ఎన్నో దోసుకోవాలి రఘు. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను ఏదో కరప్షన్ చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనే ఇంట్రెస్ట్లో నేను లేను. నేను జెన్యున్గా ప్రజల ఓటు తీసుకొని జెన్యున్గా ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎవడన్నా రైట్ టు రికాల్ పెట్టుకుంటా అంటాడా? నేను చెప్తున్నా కదా, నా పర్ఫార్మెన్స్ పైన మళ్ళీ నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం నీకు ఇస్తున్నా అని చెప్తా ఉన్నా కదా. అందుకోసమని ఇప్పుడు ఎన్నికలు, పోయినసారి ఎన్నికలంటే కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత కమ్ముకున్నటువంటి రోజుల్లో ఉద్యోగస్తుల్లో, ముఖ్యంగా మేధావి వర్గంలో ఎట్టి పరిస్థితిలో గెలవాలన్న ఉద్దేశంతో మహిళా ఓటర్లకు ఎక్కువ పంచారు. మహిళా ఓటర్లను పంచి వాళ్ళని ఏదో మ్యానిపులేట్ చేసి దొంగ ఓట్లు అవి ఇవి కలిపినా కూడా రఘు, ఆ రోజు నేను పోటీ చేసేటప్పుడు నా ఆర్థిక పరిస్థితి నీకు తెలియదు కాదు. అవును, కనీసం ఒక్కొక్క రోజు బండ్ల డీజిల్కి పైసలు లేని రోజు, కొంత వెనక ముందయ్యి అక్కడ ఇక్కడ అవ్వో ఇవ్వో వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని ఫ్రెండ్స్నో వాళ్ళనో వీళ్ళనో అరేంజ్ చేసుకొని చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో నేను ఏం పైసలు పంచినా అన్ని ఓట్లు ఇచ్చారు రఘు. ఏదో ఒక భరోసా కనిపించింది కదా. ఏదో ఒక అంటే మేధావి వర్గం అంత ఉత్తగా ఏం ఆలోచించలేదు కదా. కాబట్టి పైసా అనేది, డబ్బు అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన అంశం కాదు. సో ఆనాడు డబ్బులే లేవు, కానీ ఈనాడు బాగానే ఉన్నట్టున్నాయి కదా. ఏం లేవా? అట్లనే ఉన్నారా రఘు? ఒకటి ఏంటంటే మళ్ళా నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని 100 కోట్లు, అన్ని 100 కోట్లు చూస్తావు కదా రఘు. రేపు అఫిడవిట్ లో చూస్తాం కదా ఏం ఆస్తులు ఉన్నాయి. ఏ 100 కోట్లు ఏం లేవా? 100 కోట్లు కాదు రఘు, 5 కోట్లు ఇచ్చిన ఆస్తు నేను చెప్తా ఉన్నా కదా. 2 కోట్లు ఇరి ఆస్తులు ఏమున్నాయి ఇస్తా అంటే ఎంతో మంది అనుకుంటారు రఘు. కేసీఆర్ ప్రభుత్వమే 10 ఏళ్ల పాటు ఉంది. నేను ఒక్క చిన్న పొరపాటు చేసినా ఊకుంటోడేనా రఘు? కేసీఆర్ ఇట్లా గద్దలాగా వెయిట్ చేసిండు కదా. అవును, గద్దలాగా వెయిట్ చేసి ఊకుంటోడేనా రఘు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గాంధీ భవన్కి ఒకటేసారి పోయి వచ్చిన రఘు. నేను ఎక్కడ పని చేస్తే, ఎక్కడేం చేసి, ఎట్లా సంపాదిస్తే? సరే తీన్మార్ మల్లన్న 100 కోట్లు సంపాదించిన, అందులోకి 96 తీసుకొని 4 నాకు. ఓకే, వట్టిగానే అనుడు ఎందుకు? అవి ఏడున్నాయో తీసుకొచ్చి మీరు కారు కొన్నా కార్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కదా. పెద్ద కార్లు కొంటుండే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయని. రఘు, ఒక కారు నా ఫ్రెండ్ రఘు. ఓకే, నువ్వు చూడండి, నా ఫ్రెండ్ది. ఓకే, ఇంకో కారు ఆఫీస్ది రఘు. ఇవే కదా. ఓకే, ఇవే కదా. ఓల్వో అప్పుడు ఓల్వో ఎక్కడిది రఘు? ఏడా ఆ తెల్లాపూర్ కాడ భరత్ అని ఆయన కార్పొరేటరు. ఏది మన ఒకటి బ్రహ్మంగారి గుడికి సంబంధించినటువంటి మైవం రామేశ్వరరావు కబ్జా పెట్టిందంటే చూద్దాంపా అంటే నా వెనుక ఉండే కారు, ఆ కారు కూడా అమ్ముకున్నా. వెనుకుండే బురద ఉంటే అనుకుంటే అన్న ఈయన లెక్క అని అంటే అని లెక్కిన. అయిపోయింది.
ఆ కారు నాదన్నారు. ఈ ఉన్నది రాదు బాగానే ఉన్నాయి అనుకుంటే తప్పే ఉంది ఏమో 4 రోజులు అనుకునే కదా. విషయం ఏంటంటే నాకేమున్నది ఏం లేదనేది నిజంగా రఘు, నిజంగా నాకు అన్నీ ఉంటే నా భార్యను ఉద్యోగం ఎందుకు చేయిస్తా, చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉద్యోగం ఎందుకు చేయిస్తా? నా కూతురు పెద్ద కూతురికి రఘు ప్రతి నెల దాదాపు 30,000 రూపాయలు ఖర్చు కావాలి. 30,000 కావాలా? అవును, డాక్టర్లకి ప్రతి నెల కావాలి వాళ్ళకి. మరి ఎక్కడి నుంచి తేవాలి రఘు? ఎవరో ఒకరు పని చేసుకోవాలి కదా. అదే చేస్తున్నాం. పని చేసుకుంటే తప్పే, చేయకపోతే తప్పే. తీన్మార్ మల్లన్నకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయా? తీసుకో, బాండ్ పేపర్ తీసుకురా, నేను సంతకం పెట్టిస్తా. ఓకే, బాండ్ పేపర్ తీసుకురా, నేను సంతకం పెట్టిస్తా. ఒకటి ఎప్పుడు నమత్పల్లి కాడ మా మిస్సెస్ వాళ్ళ ఊరు కాడ వాళ్ళ చిన్నాన్న కూతురు పెళ్ళి అయితే మా మిస్సెస్ ఆ చిట్టీలు వేసిన డబ్బులు అవి తీసుకుపోయి ఆయనకి ఇస్తే, ఎల్ఐ బిడ్డ అంటే 10 గుంటల భూమి అలా వాళ్ళ చిన్నాన్న ఆమెకి అది మేము ఎక్స్ట్రా సంపాదించిన ఆస్తి. ఉన్న ప్లాట్ ఆడ ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ అమ్ముకున్నారు. ఈడ ఇంకొకటి కొనుక్కున్నాం రఘు, అదే పైసలు పెట్టి. ఓకే, ఇవి మా ఆస్తులు. ఇక దీనికి మల్లన్న దగ్గర అడ్డగోలుగున్నాయి పైసలు, మల్లన్న ఇక కుమ్మరిస్తాడు. ఈ నా పరంపరలో ఎక్కడ నేను ప్రభుత్వంలో ఉన్నా, ఎక్కడ నాకు అవకాశం ఉంది, ఎక్కడ నేను సంపాదించడానికి వే ఉంది, నేను పోరాటం చేసింది జైళ్ళలో సంపాదించినాను. 68 కేసులు రఘు, ఇంకా ఉన్నాయి 68 కేసులు. అడ్వకేట్లకు ఎన్ని పైసలు ఖర్చు అయితే రఘు? ఎన్ని జమానాతులు పెట్టాలి రఘు? అవును, అన్ని షూరిటీలే కదా. 10,000, 20,000, 50,000, లక్ష. ఇన్ని షూరిటీలు పెట్టి ఇవి ఎవరికి తెలియదు రఘు, ఇవి ఎవరికి తెలియదు. ఒట్టిగానే మాట అనేస్తే అయిపోతుంది అని వేసినాం కదా, ఇక అలా బాధలు చూసుకుంటారు. వాటి గురించి నేను పట్టించుకోను రఘు. నేనేందో నా బాధ ఏందో, నా కుటుంబం ఏందో, దాని ఆస్తులు ఏందో నాకు తెలుసు రఘు. నాకు తెలుసు. నాకు నా తాత సంపాదించిన ఆస్తులు లేవు, మా తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేవు. కట్టుబట్టలతోనే వచ్చిన రాగా అట్లే ఉన్నాం. సో ఇప్పుడు కేసీఆర్ పదే అన్ని మీటింగ్లలో చెప్తున్నాడు, రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమంటున్నారని. అందులో ఒకరోజు ప్రెస్ మీట్లో మీది కూడా వాడినట్టున్నారు, మీ పేరు కూడా వాడినట్టున్నారు. అంటే ప్రతి దాంట్లో అదొక ప్రచార ఆయుధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. అదే వాళ్ళకి ఆయుధమా, లేకపోతే జనంలో ఉన్న సరే 100% నమ్మకపోయినా ఎంతో కొంత మంది ప్రజలకైతే అది చేరే అవకాశం ఉంది కదా. ఇప్పుడు దాని సందర్భం ఏందనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఖజానాను లూటి చేసి రైతులకు రైతు బంధు వేయకుండా మేము వేస్తుంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నదని చెప్పి అలా డ్రామా ఆట కట్టి వీళ్ళు. మరి ఇప్పుడు పోయి చూస్తేనేమో 7,000 లేవు, ఎట్లేమని లేవు. వేయకపోతివి అంటే ఎతకపోతివి అని మేమన్నాం. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రజల్ని ఇంకా మాయమాటలు చెప్తా, ఇంకా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తా, ఇవాళ ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పుట్టిందే తెలంగాణ కోసం, నన్ను పుట్టించిందే తెలంగాణ. లేదు, ప్రజలు గుండెలు జీలిస్తే కేసీఆర్, ప్రజల గుండెలు జీలిస్తే కేసీఆర్ గుండెలు జీలిస్తే కనిపించేది లిక్కర్ స్కామ్ కనిపిస్తుంది, భూమాయ కనిపిస్తుంది, ధరణి దరిద్రం కనిపిస్తుంది, కాళేశ్వరం కట్టలు కనిపిస్తాయి, కుట్రలు కుతంత్రాలు పాస్పోర్ట్లు అన్ని ఇలా కనిపిస్తాయి. ఆయన గుండెలు జీలితేనట కనిపిస్తాయి, ఆయన గుండెలలో ఉన్నాయి. జనం గుండెలు జీలిస్తే కేసీఆర్ కనిపిస్తాడట. కనిపించడా మరి? ఎందుకంటే చేసిన మోసం అంతా గుండెలో పెట్టుకునే కదా ఆయన గుండు గుద్దిరు. ఇంకొక విషయం చెప్పిండి నిన్న భువనగిరిలో, 1100 గురుకులాలు పెట్టినా కలెక్టర్లు అయిపోయారు అంటుండు. 1100 గురుకులాలలో కలెక్టర్లు తయారయ్యారట. ఈయనకి 10 ఏళ్ళకే కలెక్టర్లు తయారైపోయారు అని చెప్తున్నాడు. అవుతాడు. కేసీఆర్ ఏంటంటే అంటార్కిటికా ఖండంలో కూడా ఐస్ క్రీమ్లు అమ్మొచ్చే రకం. ఆడ కూడా అంటార్కిటికా ఖండంలో ఏసీలు అమ్ముతాడు కేసీఆర్. అది ముందే -డిగ్రీలలో బతికే ఏరియా. ఆడ అమ్మి వచ్చినా అని చెప్తాడు. ఈయనకేమెరక సపట్లు కొడుతుంటాడు. నిజమే కావచ్చు, సారాడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని. సముద్రానికి నీళ్ళేగా దోసి పోయిస్తాడు అనుకోరు అది కేసీఆర్. ఒక మాటలు చెప్పాలంటే ఇట్లా ఇంకా ఈ బోగస్ మాటలు చెప్పి ఇంకా ఈ కథ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ పరిస్థితి అసలు ఊహించలేంది. ఎందుకు ఇప్పుడు మెదక్, కరీంనగర్ ఇట్లా ఒక 2-3 స్థానాల్లో కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని అంటారు. నాగర్ కర్నూలు లేకపోతే ఎక్కడ వరంగల్. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈయన బయటికి వెళ్ళకపోవు. ఫస్ట్ ఆ పరిస్థితి ఉంటే ఈయన బయటికి వెళ్ళకపోవు. ఆ పరిస్థితి లేదు కాబట్టి బస్సు వేసుకొని బయటికి వెళ్ళాడు. కేసీఆర్ ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా, ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా ఈ పొయ్యి పంటల పరిశీలన,
పేద రైతుల బక్కపరుస రైతులను పట్టుకొని నిలబడి ఈ కార్యక్రమాలు ఎన్నడూ చేయలే, ఉండయి, కొంత వాతావరణం ఉన్నా చేయలే. ఇప్పుడు మొత్తమే లేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి బస్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు. అంత మిక్కిలి ఏం లేదు కేసీఆర్ దగ్గర. మన టీవీ9 డిబేట్ చూసి ఉంటారు కదా మీరు, చూసినా ఎట్లా అనిపించింది? 4 గంటలు ఆల్మోస్ట్, అంటే మామూలు విషయం కాదు కదా. అంటే అది టీవీ9 డిబేట్గా కాకుండా ఏదన్నా చౌరస్తా మీద పెట్టి నన్ను 10 మందిని పిలిస్తే బాగుంటుండే, అది డిబేట్ ఉంటుండే. ఆయన కూడా పాపం ఏదో క్వశ్చన్ అడగబోయిండు, ఆపి అనేసరికి మళ్ళీ బ్రేక్ లేదో తిట్టినట్టున్నాడు. అంటే విషయం ఇంకో గమ్మత్ ఏంటంటే రజనీకాంత్ గారు అడుగుడు ఈయన అబ్జర్వ్ చేసుడు ఎట్లుంటుందంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పోరాటంలో, ఉద్యమంలో, అభివృద్ధిలో, అడుగుజాడల్లో మీ ముద్ర ఉందనని ఇట్లా అని స్టార్ట్ చేస్తాడు ఈయన. క్వశ్చన్ మీరు మంచి క్వశ్చన్ అడిగిరండి అని అంటాడు అన్నట్టు. మంచి క్వశ్చన్లా చెడ్డ క్వశ్చన్లా ఏందనేది రజనీకాంత్తో టీవీ9 స్టూడియోలో కూర్చుంటే కాదు. నీకు నచ్చినటువంటి ఆబిడ్ చౌరస్తా, నీకు నచ్చిన అమరవీరుల స్తూపం, నీకు నచ్చినటువంటి ఇందిరా పార్కు, ఈడ ఓపెన్ లైవ్ డిబేట్ పెట్టి మీలాంటి నాలాంటి వాళ్ళను 100 మందిని పిలుచుకొని ఇక అడుగురు నాయన చెప్తా అని చెప్పాలి. అగో అది డిబేట్ అంటారు. ఇప్పుడు ఆడబెట్టుకునే పోనీ అది ఏసేమన్నా చెప్పుదామంటేనేమో అది కాపీరైట్ ఇష్యూ. అదే చెప్పలేము కదా, చెప్పలేము, మనం వేయలేము, చెప్పలేము. అగో ఆ పరిస్థితికి వచ్చి పెట్టిండు. నిజంగా ఆ వీడియో టీవీ9లో పెట్టినటువంటి వీడియో అందరికి ఒరిజినల్ వీడియో ఇయ్యి అప్పుడు చూపిస్తా దాని సంగతి ఏందనేది. అందరం చెప్తాం కదా అప్పుడు ఏందనేది. ఏమంటుండ అక్కడ టీవీ9 స్టూడియోలో కాళేశ్వరం మీ మెదడు ఖర్చు పెట్టి కట్టిరంటే చిచి నేనెక్కడదండి, అది ఇంజనీర్లు కట్టిరు అంటాడు. అదే మనకి ఇన్ని రోజులు ఏం చెప్పిండు, ప్రగతి భవన్లో కాళ్ళు ఇట్లా ఆడించుకుంటా నా మెదడు రక్తం పుట్టు ఖర్చు పెడితే మీకు కాళేశ్వరం బరికి రాలేదా అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏం సార్ మీరే సీఎంగా ఉన్నారంటే నాకెట తెలుస్తుందండి పోలీసుల వ్యవహారం అంటాడు. కేసీఆర్ నమ్ముకున్న పోలీసులు, కేసీఆర్ నమ్ముకున్న అధికారులు వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడరు. కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అంతే, కేటీఆర్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరమే. ఏంటి సిచ్యువేషన్, వీళ్ళని జైలుకి పంపించేంత సినిమా ఉంటుందంటారా? 100% ఉంటుంది. త్వరలో జైలు కూడు తప్పదు. అట్లాంటి వాతావరణం వస్తుందా? కనిపిస్తుంది కదా, 100% కనిపిస్తుంది. చాలా సీరియస్గానే అవుతుంది వ్యవహారం. నేను ఎక్కడ రివీల్ చేయలే కానీ చెప్తా ఉన్నా, నా ఫోన్ కూడా ట్యాప్ చేసి నేను కూడా విచారణకు హాజరైనా. విచారణకు హాజరయ్యారా? నేను కూడా విచారణకు హాజరైనా, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. బహుశా మీద ఉండొచ్చు, అయితే విచారణకు హాజరైనా ఏం జరిగిందో వివరాలను అందజేసినాం. చాలా సీరియస్గా అవుతుంది నాకు, ఉత్తగేం లేదు. ఇప్పుడేదో జీవిత ఖైదు సెక్షన్స్ ఏవో పెట్టబోతున్నారని ఏదో అంటున్నారు కదా. అవును, ఐటీ యాక్ట్ 66F పెట్టబోతున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళకు అప్లికేబుల్ అయ్యేటువంటి సెక్షన్స్. ఎందుకంటే దేశద్రోహం కంటే పెద్ద కార్యక్రమం కదా. అవును, అది చేసింది వీళ్ళు. ఈ దేశద్రోహి పోయి ఈయన గుండెలు చీల్చుకుంటే ఎవరో వెళ్తారట ఈయనకి. గుండెలు తీసుకుంటే గుడుంబు వెళ్తుంది కేసీఆర్ గుండెలు చీల్స్తే. చూడాలి మరి. అంటే ఈ కేసులు ఇవంతా కూడా ఒక అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడ్ అయిన కేసులు కూడా ఉన్నాయి కదా సార్. ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లు ఇట్లాంటి పక్కన పెడితే కాళేశ్వరము, భూములు, దాంట్లో అందరు ఇంక్లూడ్ అయిన వ్యవహారాలే ఉంటాయి కదా ఇందులో. ఎందుకుంటాయి రఘు, ఎందుకుంటాయి? 100% ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పదని చెప్తా ఉన్నాడు జైల్లో. చాలా సీరియస్గా వర్క్ అవుతుంది, చాలా సీరియస్గానే ప్రభుత్వం ఉంది. సో భవిష్యత్తులో కూడా తీన్మార్ మల్లన్న ఏదైనా ఇష్యూ వస్తే దాని మీద ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాడా? అరే ప్రభుత్వంతో పనే చేపిస్తా అంటుంటే క్వశ్చన్ ఎక్కడ? పని వాళ్ళు అంత ఎంతవరకు చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అప్పుడు నువ్వు నన్ను కదా క్వశ్చన్ చేయాల్సింది. అదే అంటున్నాను నేను కూడా. అప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయాలి. నేను మిమ్మల్ని చేస్తాం, మీరు వాళ్ళని చేస్తారా? చేసే పని అంటే మీరు వాళ్ళని చేసే పరిస్థితులు లేకపోతే మేము మిమ్మల్ని చేస్తాం. రఘు, ఇప్పుడు మీరు మీడియాగా మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. అవును, నేను ప్రతినిధిగా నేను చట్టసభలో ఉంటే నేను మాట్లాడాలి కదా వాళ్ళ ముందుకు. అంటే ఇది కదా పాయింట్ జరిగేది, అదే జరుగుతుంది. నేనేం అతిథున్నా రఘు? రేపు పొద్దుగాల నేను చేసేటువంటి వ్యవహారాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వెందుకు ఊకుంటావు రఘు? ఊకోవాల్సిన అవసరం ఏముంది? సో ఎట్లా మరి వ్యవస్థను ఎట్లా నడిపిస్తారు? క్యూ న్యూస్ పరిస్థితి ఏంది? మీరు ఒకవేళ ఎమ్మెల్సీ అయితే రేపొద్దున ప్రచారం దగ్గర నుంచి ఇక స్టార్ట్. సో మీరు 1,00,000 మెజారిటీ అంటున్నారు. సరే, మీరు ఎమ్మెల్సీ అయితే అక్కడ అడుగు పెడితే మరి ఇక్కడ కార్యక్రమం ఏంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఎట్లా నడిపిస్తారు, ఏం చేయబోతున్నారు? దాని పని చేసుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతూనే ఉంటారా? దాని పని చేసుకుంటూ పోతుంది. ఓకే, మాట్లాడితే తప్పేంది? తప్పేముంది? ప్రజలతో మాట్లాడితే మీ అభిప్రాయాన్ని, మీ వాదనని మీరు వినిపించే ప్రయత్నం చేస్తే తప్పేంది? ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్లో ఉంటా. ఒకవేళ నేను లేనినా నువ్వు లేవా?
అట్లా ఏదేం ఆగదు రఘు, దాని పని అవి చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఎంత ఖర్చు అయిద్దో, ఇప్పుడు మీరు ఇన్ని 3 జిల్లాలు తిరగాలి కదా, భారీ ఖర్చు అయిద్దాం. ఇక ఖర్చు అంటే ఏముంది, ఇప్పుడు లక్కీగా ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్ పార్టీలు వ్యవహారం జరుగుతుంది, సో కాబట్టి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. 27th అంటే మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక 14 days ఉంది, ఇవాళకి నెల రోజులు ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక 14 days ఉంది. ఎంపీలు ఎన్ని గెలుస్తుందో, కాంగ్రెస్ ఎన్ని, బీజేపీ ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని? నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాల్లో. బీజేపీ వాతావరణం ఉన్నది కొన్ని నియోజకవర్గాల్లో లేదు రగా. అంటే ప్రజలకి 4 నెలలే వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి, 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నారు కదా, కొత్తగా చూడాల్సింది ఏముంది. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంటాడు ఒక ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటాడు, ఒక ఆయన ఇంకో ఇంజన్ సర్కార్ అంటాడు. ఈ ఇంజన్లు ఎక్కడి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాలంలో, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చే కాలంలో ఇంజన్లు ఎందుకు? కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకు వాళ్ళు 400 వస్తాయి అంటున్నారు కదా? ఎందుకు వస్తాయి రాకు? 405 చెప్తున్నారు. ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఫేజ్లో జరిగిన 102 స్థానాల్లో దాదాపు 66 నుంచి 70 స్థానాలు ఇండియా కూటమికి వస్తున్నాయని ఆయన మీడియా సంస్థలే సర్వేలు చేసి చెప్పబట్టే. ఓకే, నిజంగా వచ్చేది ఉంటే ఈ ప్రాపగండ చేయకపోదురు. పరిస్థితులు అట్లా లేవు దేశంలో నరేంద్ర మోడీకి మరొకసారి అధికారం ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాడన్న భయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళొక వాదన తీసుకొచ్చి నిన్న అమిత్ షా అంటున్నారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకి రిజర్వేషన్లు మేము పంచుతామని అంటున్నారు. మీరు ఒక బీసీ వాదం వినిపించే నాయకుడిగా మీరు ఎట్లా దీని పట్ల రెస్పాండ్ అవుతారు? ఒకటి, కర్ణాటకలో మొన్న అట్లే పంచుదామని చూసారు. కర్ణాటక ఎలక్షన్ ఏమైంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ కొట్టేసిరా. ఓకే, అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఎవరికి ముస్లింలకు ఉన్న 4% తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతా అంటుండు. రాహుల్ గాంధీ గారు ఏమంటుండు, మీరు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాడు కదా. నీ 4 కంటే పెద్దది కదా ఇది, నీ 4 కంటే చాలా విలువైంది, పెద్దది కదా. మీ జనాభా ఎంతనో అంత రిజర్వేషన్ అంటుండు. బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటా ఉంటే, లేదు ఈ ముస్లింల దాంట్లోకి ఒకటి కట్ చేసి ఒక రిజర్వ్ ఇప్పుడు 27 ఉంది, 28 చేస్తా అంటాడు. ఎట్లా నమ్ముతారు రఘు? కాబట్టి అది ముస్లింల రిజర్వేషన్ ఇప్పుడు ఏదో ఓట్ల పోలరైజ్ కోసం ఈ ముస్లిం దుకాణం తెరుస్తారు తప్ప, ఇది అయిపోయిన తర్వాత ఇక ఏముండదు. నరేంద్ర మోడీ గారి పని నేను ఈ పని చేసినా ఈ పని చూసి ఓటేయరు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఏమనంటే ముస్లింలు, ఏమనంటే రిజర్వేషన్ గుంచుతాం, ఇవి మతపరమైనటువంటి అంశాలు ఇవే. దేశంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, తర్వాత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ప్రమేయం లేకుండా తీసేయడం, 17,400 మంది ఆయన పైన ఫిర్యాదు చేశారు నరేంద్ర మోడీ వ్యాఖ్యల పైన. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు. ఓకే, ఇవాళ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, ఆ తర్వాత ఐటీ, సిబిఐ ఈ కార్యక్రమాలు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో అజిత్ పవార్ గారి భార్య 30,000 కోట్ల కుంభకోణం పంచాయతీ. అది ఓకే, క్లీన్ చిట్ ఇచ్చిరు మొన్న, క్లీన్ చిట్. అది వాషింగ్ పౌడర్ నిర్మా, మోడీ నిర్మా లెక్క ఉంటుంది. కానీ లేస్తే పవిత్రులు అయిపోయినట్టే. తన పార్టీ కోసం, తన భవిష్యత్తు కోసం, తన అనుకున్నటువంటి రాజ్యం కోసం నరేంద్ర మోడీ గారు ఎన్నికల బాండ్లు తీసుకొస్తే, ఎన్నికల బాండ్ల వ్యవహారం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా ఇంత గలీజ్గా? పిడిప్రోకో కాకపోతే ఏంది? ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు పెట్టి పిడిప్రోకో అని చెప్పి. ఓకే, మరి ఇదేంటి ఎన్నికల బాండ్ల కథ ఏంది? ఇన్ని వేల కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎట్లా వచ్చినాయి? అందరు తీసుకున్నారు అధికారంలో, అన్ని పార్టీలకు వచ్చినాయి. కానీ అన్ని పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. చీకట్లో తీసుకోమంటారా? మరి ఎట్లా? ఎవిడెన్స్ లేకుండా చీకట్లో తీసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఒకవేళ నువ్వు ఎవిడెన్స్ బయట పెట్టాలనుకుంటే ఎందుకు దాన్ని సీక్రెట్ గుంచాలని చెప్పినావు? ఓకే, దాన్ని సీక్రెట్ గుంచాలని ఎందుకు చెప్పిండు నరేంద్ర మోడీ గారు? అది సీక్రెట్ కార్యక్రమమే కదా. పబ్లిక్గా నువ్వు కంపెనీలను బెదిరిస్తేవి, కంపెనీల మీద ఐటీ రైడ్ లాంటివి, ఈడీ రైడ్ లాంటివి, సిబిఐ రైడ్ లాంటివి, వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్లు వసూలు చేస్తేవి. లిక్కర్ స్కామ్లో వాళ్ళ దగ్గర 50 కోట్లు వసూలు చేసే. ఎవరి దగ్గర? అరబిందో ఫార్మా 50 కోట్లు వసూలు చేసేవి. ఏం స్కామ్ అన్నట్టు? ఇది స్కామా, స్కీమా? ఇది ఇక రెండో విషయం ఏమనంటే, గోమాత మేము రక్షక భటులం అది ఇదని చెప్తా ఉంటారు.
ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీలు భారతీయ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తాయా? మహారాష్ట్రనే కదా అత్యధికంగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ ఆ కంపెనీలు భారతీయ జనతా పార్టీకి బాండ్లు కొనిస్తూ ఉంటాయి. పైకి చెప్పేది ఒకటి, లోపల జరుగుతుంది ఇంకోటి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ని మొత్తం మూసేస్తేనే మీరు కూడా అదే అనుకుంటున్నారు, బీఆర్ఎస్ లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది బీజేపీనే కదా, కాంగ్రెస్ మీ పార్టీ ప్లేస్ బీఆర్ఎస్ని ఆక్యుపై చేసి మీ పార్టీకి ఎదురుగా నిలబడే పార్టీ బీజేపీనే కదా. ఇది బీజేపీ టేస్ట్ అయిపోయింది నాకు. బీజేపీ ఇప్పుడు ఉత్తరాది పరిస్థితి చూసుకుంటే ఉత్తరాదిలో బీజేపీ క్రమంగా డౌన్ అవుతూ వస్తూ ఉంది, క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇక మిగిలింది దక్షిణాది ప్రాంతం. దక్షిణాది ద్రవిడుల ప్రాంతం. ఇది ఇక్కడ ద్రవిడుల ప్రభావం ఉంటుంది. ఇక్కడ బీజేపీని అంత ఎంటర్టైన్ చేయరు జనము. బీజేపీని అంత ఎంటర్టైన్ చేయరు, ఏ చేసినా తాత్కాలికంగా చేస్తారు తప్ప ఇంకో రకంగా చేయరు. సో మీ సిస్టర్ ఎప్పుడు వస్తున్నారు, మీ కవిత గారు బయటికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో? చెల్లె అంటారని మీరు సిస్టర్ అన్న. రైట్, సిస్టర్ తప్పేముంది, సోదరి కాకపోతే చీత్వపని చేసింది కానీ సోదరే. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆమె చేసినటువంటిది మరి తప్ప ఉప్ప అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. మనమే చాలాసార్లు అనుకున్నాం లిక్కర్ స్కామ్ అంటే ఏమై అరెస్ట్ చేయకపోతే అంటే ఇక ఆయన ఈడా బోడా రాబే అంటే వాళ్ళు వచ్చేసుకొని పోయారు, లోపల వేసారు, వచ్చిపోయారు. ఒక 2 ఏళ్ళు పడుతుండొచ్చు. 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా 60 రోజులలో ఫైల్ చేయాలనుకుంటారు కదా. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరంటే ట్రయల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ట్రయల్ కూడా దాంట్లో ఇన్ జైల్లో ఉండి చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. లేదు అని అనుకుంటే ఈ ఎన్నికల తతంగం అంతా ముగిస్తే మళ్ళీ పోయి రామమ్మ అని మళ్ళీ ఇంటికి వెళ్ళినా వదులుతారు. ఓకే, సో అయితే వెంటనే రావచ్చు, లేకపోతే 2 ఏళ్ళ దాకా రాకపోవచ్చు. అంటే అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా. ఏం ఇప్పుడు కేసీఆర్ గారు మన బిడ్డల కన్నీళ్ళు దుడుస్తా అంటాడు, అందుకే బస్సు వేసుకొని వెళ్ళా అంటాడు. వాళ్ళ బిడ్డ ఏడుస్తుంది ఫస్ట్ గా, ఆమె కన్నీళ్ళు దుడిచేందుకు కనీసం అరెస్ట్ అయిన కానీ ఇప్పటిదాకా పోయి తొంగి చూసింది పాపారా పోలేదు. కేసీఆర్ నీ సొంత బిడ్డనే చూసే ఓపిక లేదు, నీకు తీర్మాటకం లేదు. ఏమై ఉంటుంది కారణం? అంటే ఆ బురద నాకెందుకు అంటించుకోవాలనే ఆలోచనేనా, లేకపోతే దీంట్లో ఏమైనా వ్యూహాలు స్ట్రాటజీలు ఏమైనా ఉంటాయా? కంప్లీట్గా ఇప్పుడు పొలిటికల్. మీరు చాలా చోట్ల కూడా చూడండి, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో కవిత ఫోటో పెడతలేరు. లేదు, కవిత ఫోటో అవాయిడ్ చేసారు. ఎందుకంటే ఇక ఆల్రెడీ ఆ బురదలో చిక్కిపోయింది, దొరికిపోయింది కాబట్టి ఆమె పేరు, ఆమె ఫోటో చూపిస్తే ఆయనతో ఉన్న 4 ఓట్లు పోతాయి అనేటువంటి పరిస్థితి వచ్చింది. బహిష్కరణేనా? ఇక బహిష్కరణ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏలు, కేసీఆర్ కన్ను, అంతే. ఏమన్నా అందామా అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమనగలుగుతాడు? కడిగిన ముత్యమని తప్ప ఇంకేం అనలేడు కదా. అవును. సో కడిగిన ముత్యమై వస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎమ్మెల్సీగా పబ్లిక్ పట్టభద్రులు, డిగ్రీ చేసిన వాళ్ళంతా 4 లక్షల ఓటర్లు మీ మీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తీన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.